తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అయిన మా అన్నగారు ఫయాజ్ అన్న గారికి, అలాగే ఇమానుల్ సార్ గారికి, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి గోవిందనాయుడు గారికి, అలాగే పాల్ జోసెఫ్ పాస్టర్ గారికి, ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా కాలేబు పాస్టర్ గారికి, రెడ్డి కులం నుంచి పాపం దేవునిలోకి వచ్చాడు, వెరీ వెరీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. చాలా మంచిది. ఎందుకంటే అన్నగారు నిజంగా వైఎస్ నగర్ అంటే చాలా ఇష్టపడతాడు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు అన్నగారు మా ఇన్ఛార్జి ఇక్కడ వైఎస్ నగర్కు సారోల్లో కొడుకులలో అన్న ఇక్కడ ప్రత్యేకంగా బృందం వేసి ఇక్కడ తిరిగిన తర్వాత ఆ రోజు పాపం ఆయనను కలిసి తిరిగిన కంటే ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం తెలుసు. పాపం ఆ రోజు రోడ్డు ఆగిపోయింది మధ్యలోనే. ఆ రోజు అన్న మేము వచ్చి మోతే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటే మరుసటి రోజు పేపర్లో రావడం, వాళ్ళు భయపడి మోతే వాళ్ళు కూడా ఈ తెలుగుదేశంలోకి పోయేటట్టు మనకు ఓట్లు పడతట్లేవు అనే ఉద్దేశం మీద వాళ్ళు అప్పటికప్పుడు రోడ్డు కూడా అప్రాచ్మెంట్ చేసినారు. ఇవన్నీ ప్రజలు గమనించాలి. గత పాలకులు ఏం చేశారు, ఇప్పుడు పాలకులు ఏం చేస్తున్నారు అనేది మనం చర్చించుకుంటే, అన్నగారు ఇప్పుడే చెప్పారు, కుల మత భేదం లేకుండా ప్రపంచమంతా జరుపుకునే పండుగ ఒక క్రిస్టమస్ మాత్రమని మీ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఈ క్రిస్టమస్ పండుగ కూడా కొన్ని ప్రాంతాల వారికి కొన్ని సపోజ్గా అదే యాక్చువల్ 25 జరగాల్సిన పండుగని నెల నుంచి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే సంతోషంగా క్రిస్టమస్ అంటే ఒక సంతోషం, దేవుణ్ణి ఆరాధించడం. కాబట్టి ఈ సంతోషం మనకు ముఖ్యంగా మన ఫరూక్ సారు ఎమ్మెల్యేగా గెలవడం, ఆయనకు టికెట్ రావడం, గెలవడం, మంత్రి కావడం, అది ఒక మనకు మైనార్టీ వెల్ఫేర్కు అంటే దాంట్లో మనం కూడా ఇన్వెస్ట్మెంట్ అయిపోతాం. క్రిస్టియన్ కూడా దాంట్లోకే సంబంధం. అటువంటి గొప్ప మహానుభావుడు గెలవడము, మళ్ళీ నంద్యాల ప్రజలు పుణ్యం చేసుకున్న వారే. నాకంటే ముందే అన్న చెప్పారు 2026 కల్లా కంప్లీట్ రోడ్డు చేస్తామని. ఆల్రెడీ 1.5 కోటి నంద్యాల ప్రాంతానికి ఎక్కడైనటువంటి ఫండ్స్ సార్ దగ్గర కూర్చొని మేము మరి విజయవాడ అన్నలతో పాటు పోయి 1.5 కోటి ఫండ్స్ తీసుకొచ్చి టెండర్ వేసాం. టెండర్ కూడా మనల్లో తీసుకున్నారు. ఆల్రెడీ రోడ్లు స్టార్ట్ చేసినాం. 2026 అంత లోపలనే రోడ్లు అయిపోతే ఖచ్చితంగా సభాముఖంగా తెలపరుస్తున్నాం. అందుకే అన్నోళ్ళను మనం గెలుచుకోవడం చాలా పుణ్యకరమైన విషయం. ఎంత బిజీగా ఉన్నారు. ఇప్పుడు 3 ప్రోగ్రాంలు ఓపెనింగ్లు, హాస్పిటల్ అక్కడ ఖచ్చితంగా వెళ్ళాలి వైఎస్ఆర్కి అని చెప్పి వర్షం పడుతుంటే కూడా పడదని చెప్పి కూడా వచ్చినాము. అందుకు అన్న వచ్చినందుకు మాకు చాలా థ్యాంక్స్ అన్న. ఇది స్లమ్ ఏరియా, దీనిపై మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఎలక్షన్ల ముందు మీరు వాగ్దానం చేశారు, మనిషికి 2 కళ్ళు ఉంటాయి, 2 కళ్ళు ప్రపంచాన్ని చూడగలుగుతాం. కానీ మీకున్న ఒక కన్ను కేవలం వైఎస్ నగర్ మీద, నందమూరి నగర్ మీద పెడితే ఈ స్లమ్ ఏరియా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా మాకు పోలీస్ స్టేషన్ కావాలి. ఎందుకంటే ఇక్కడ దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి, అవాంఛితమైన సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాలి. ముఖ్యంగా ఇక్కడ మా జాతి వాళ్ళు, నేను బుడగ సంఘం తెలుసు మీకు అందరికీ, ఇక్కడ ఉండేదంతా మా జాతి వాళ్ళే. దాంట్లో కొంతమంది కన్వర్ట్ అయినారు, ఇంకా కొంతమంది కాలేదు. అయినా ఒకటే కాకుండా ఒకటే, ఇక్కడ ఖచ్చితంగా ఎక్కువ ముస్లిమ్స్, క్రిస్టియన్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయన్న. మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి కొన్ని చర్చిలు మూతబడిపోయాయి. కొంతమంది వాళ్ళకు పాపం గౌరవవేతనం పాస్టర్లకు అందలేదు. గౌరవవేతనం వచ్చే విధంగా ఆ చర్చిలకు సున్నం ఖర్చులు చూడు పాపం సొంత ఇంట్లో జరుపుకుంటున్నాడు. ఆ సున్నం ఖర్చులు కూడా మన ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా ఆయనతో మాట్లాడి మినిస్టర్ గారితో మీరు తెప్పిస్తే ఇక్కడ దాదాపు మాకు అందిన సర్వే ప్రకారం 25 మంది సంఘాలు ఉన్నాయన్న, 25 మంది పాస్టర్స్ ఉన్నారు. వాళ్ళకందరూ కూడా రేపు 22వ తారీఖున సపోజ్ క్రిస్మస్ మేము కూడా మా కుటుంబం తరఫున పెట్టి ఆ రోజు అన్నగారిని, సార్ గారిని, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని ఇన్వైట్ చేశాం. ఆ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అందరూ వస్తున్నారు. పాస్టర్లు కూడా దుస్తులు పంపిణీ, అలాగే విధవరాలకు 500 మందికి దాదాపుగా బట్టల పంపిణీ కార్యక్రమం చేయబోతున్నామన్నా. ఖచ్చితంగా 25 మంది పాస్టర్స్ ఇక్కడ ఉన్నాయని మాకు లిస్ట్ వచ్చింది. వాళ్ళకి ఖచ్చితంగా మీకు సున్నం ఖర్చులకు ఖచ్చితంగా రేపు జనవరి లోపల మీరు నాయనతో మాట్లాడి గవర్నమెంట్ తరఫున ఇప్పించాలా. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్ ఒక మేము రాలేకపోయినా వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. అసలు ఒక వింత, ఏ నాయకుడికి దగ్గరికి పోవాలంటే మన గేటు దగ్గర నిలబడుకోవాలన్న పరిస్థితి. అదే ఫరూక్ సార్ ఆఫీస్ దగ్గర ఎవరువో, ఏ కులం, ఏ మతం, ఏ వార్డు నుంచి పోయినా ఎందుకు వచ్చామని స్పాట్లో పనిచేస్తున్నారు. ఈరోజు నాకు నందమూరి నగర్లో ఒక ముస్లిం సోదరికి నిజంగా ఒక కులాయి అవసరం ఉంటే నిజంగా నేను వారం రోజులు చెప్తున్నా, 3 సంవత్సరాల నుంచి తిరుగుతుంది. నా మాట లెక్క చేయడంలే. ఇక్కడ సచివాలయంలో కానీ అక్కడ మున్సిపాలిటీలో కానీ అన్న దగ్గర అన్నను బలవంతం చేసి నా సెల్ నుంచి నా ఫోన్ కొట్టినంటే ఏమడవకుండా ఫోన్ చేస్తేనే రాత్రి ఫోన్ చేసినాడు. తెల్లారితలగా ఆ కుటుంబానికి నీళ్లు వారిచ్చినాడు, కులాయుడుగా పిలిచినారని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నా. అత్యధికంగా
ఫాస్ట్గా పనిచేసే ఏకైక కుటుంబం అంటే ఒక నశ్యం కుటుంబం అనే ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఈరోజు నశ్యం కుటుంబానికి అన్నదండలు మనమందరం జీవితాంతం ఉండాలి. 20 సంవత్సరాలు అందాల కుంటుబడింది. మీకందరూ తెలుసు గత పాలకులు ఏం చేశారు. వైఎస్ నగర్ ఏర్పడి 14 సంవత్సరాలు అయింది. నందమూరి నగర్ ఏర్పడి 30 సంవత్సరాలు ఏర్పడింది. కానీ ఏం జరిగింది? ఏం ఇంప్రూవ్మెంట్ జరిగింది? వాళ్ళు వేసిన రోడ్లు కూడా వాళ్ళ ఇంటి సందులు వేసుకున్నారు. ఇక్కడున్న మన కౌన్సిలర్ గారు వాళ్ళ ఇంటి సందులు రోడ్లు వేశారు. కానీ ఈ మృగజంగాల కాలనీ వాళ్ళకి కనపడలేదా? ఈ వీధులన్నీ వాళ్ళకి కనపడలేదా? అదే అన్నవాళ్ళు వచ్చి 4 నెలల్లో ఇప్పటికే కొన్ని రోడ్లు వేసి ఈరోజు గొప్పగా ఈరోజు మీ సభాముఖంగా తెలియపరుస్తున్నామంటే కేవలం తెలుగుదేశం పార్టీ దయనే, పార్కు గారి కుటుంబం దేవులనే, కొడుకులు కూడా ఇద్దరు ఒక్కరివైనా ఒకరు అందుబాటులో ఉంటారు. ఫిరోజ్ అన్న ఫయాజ్ అన్న ఫిరోజ్ అన్న అందుబాటులో ఉండి ఏ అవసరం అని స్పాట్లో పనిచేసి ఏకైక కుటుంబం మా నశ్యం కుటుంబం అని ఈ సభాముఖంగా తెలపరుచుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. ముందుగా మీకందరికీ అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు, అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా గురించి మా కుటుంబం అందరూ ప్రార్థన చేయండి. ఇక్కడ దైవిక సంఘం గురించి ప్రార్థన చేయండి. మళ్ళీ 20 సంవత్సరాల నశ్యం ఫ్యామిలీ రాజకీయంగా ఉంటుందని కూడా మీకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అయ్య గారు.